ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడు అయిన మహా గొప్ప దేవ, బాధలైన, వేదనలైన, కరువైన, అవమానములైన మీ నుండి మమ్మను దూరము చేయలేని ఒక గొప్ప స్థితిలో ఈ భూమి మీద మీ ఎదుట మేము కనబడుతూ ఉండుటకు సహాయం చేయండి నాయన. ఆరాధనలో ఇంతవరకు మీరు చేసిన సహాయం అంతటిని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ దినాన తండ్రి, మాకు అవసరమైన మాటలు ఈ వర్తమానం ద్వారా మాకు అనుగ్రహించి మీరే మహిమ పొందమని మీ ఆత్మ సహాయం నడిపిస్తూ, మీ ప్రియ కుమారుడు, మా ప్రభు, ప్రియ రక్షకుడు, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు మా అందరి నిమిత్తం సిలువలో చిందించిన నిష్కలంకమైన రక్తమును ఆశ్రయించి మాత్రమే ఇట్టి ధైర్యంతో మీ సన్నిధికి వస్తూ, పవిత్రమైన ఆయన నామములోని కొన్ని విన్నపములు ఘనమైన మీ పాదముల చెంత పెట్టి సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. కూర్చుందాం ప్రియులారా. కృపా సందేశాలు అన్న ఒక శీర్షిక గత కొంతకాలంగా నడుస్తోంది. ఇంతవరకు ఈ కృపా సందేశాలలో 20 భాగాలు ముగించుకున్నాం. ఈరోజు మనము 21వ భాగంలోనికి ప్రవేశిస్తున్నాం. ఆ కృపా సందేశాలు అన్న మెయిన్ టైటిల్ కింద ఎన్నో సబ్ టైటిల్స్ ఇస్తూ ఒక్కొక్క ఉపశీర్షిక మనం మాట్లాడుతూ ప్రయాణం చేస్తున్నాం. ప్రస్తుతం మనం మాట్లాడుకొనుచున్నది పరిశుద్ధులుగా ఉండుట మన బాధ్యత కాదా? ఈ ఉప అంశముపై ఇంతవరకు 4 భాగాలు మనం మాట్లాడుకున్నాం. ఈరోజు మనము 5వ భాగంలోనికి ప్రవేశిస్తున్నాం. నోట్స్ రాసుకునే అలవాటు కూడా కొంతమందికి ఉంది కనుక, పరిశుద్ధులుగా ఉండుట మన బాధ్యత కాదా అన్న అంశములో ఇది 5వ భాగం. ఈజ్ ఇట్ నాట్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు బి హోలీ అన్న టైటిల్పై ఇది 5వ భాగం. కృపా సందేశాలు అన్న మెయిన్ టైటిల్ కింద ఇది 21వ భాగం అయితే, ఈ సబ్ టైటిల్పై ఇది 5వ భాగముగా పరిగణించవలసిందిగా మనవి చేస్తున్నాను. ఈరోజే మొదటిసారి ఎవరైనా ఇక్కడికి వచ్చి ఉంటే దయచేసి మీకు కూడా ప్రేమతో వందనాలు చెబుతూ ఒక చిన్న వాస్తవాన్ని మీ ముందు ప్రస్తావిస్తున్నాను. ప్రపంచ ప్రజలందరినీ పుట్టించినవాడు, కలిగించినవాడు సృష్టికర్త అయిన దేవుడు. ఆ దేవునికి ఉన్న ఒక అద్భుతమైన, ప్రాముఖ్యమైన, ప్రాథమికమైన లక్షణమే ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధతకు భిన్నమైనది ఆయన సహించలేనివాడు. అందుకే తన యొద్ద పరిశుద్ధులు మాత్రమే ఉండాలి అనేటువంటి ఒక అద్భుతమైన సంకల్పాన్ని కలిగి ఉన్నవాడు ఆయన. మానవులమైన మనము పరిశుద్ధుడైన దేవుని ఎదుట అపరాధులుగా, దోషులుగా నిలబడినటువంటి స్థితిలో యేసుక్రీస్తు ప్రభు అన్న దేవుడు ఈ లోకానికి వచ్చి ప్రపంచ ప్రజలందరి కొరకు ఆయన రక్తం కార్చి ప్రాణం పెట్టి మనము పొందవలసిన శిక్షను ఆయన పొందడం జరిగింది. బైబిల్ పరిభాషలో దీనిని సువార్త అంటారు. అంటే ఈరోజు ఎవరైనా మొదటిసారిగా ఈ మాటలు వింటుంటే మీకోసం ఒక చిన్న అవసరమైన ఒక ఫౌండేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఆర్టీసీ బస్సుల్లో తిరిగేటప్పుడు టికెట్టు లేని ప్రయాణం ఏమని చెబుతోంది? ఏమని రాసింటారు? టికెట్టు లేని ప్రయాణం నేరం. హెల్మెట్ లేని ప్రయాణం ప్రమాదము, నేరము. బెల్ట్ పెట్టుకోకుండా డ్రైవింగ్ చేస్తే ప్రమాదము, నేరము. అలా చిన్ని
రూల్స్తో పాటు ప్రతి దేశంలో చాలా పెద్ద పెద్ద కట్టడలు, చట్టాలు, నియమాలు, నిబంధనలు ఇవన్నీ మనకు తెలుసు. సెక్షన్స్. చట్టాన్ని అతిక్రమిస్తే అది నేరం, దానికి శిక్ష తప్పదు. దీనిని ప్రతి దేశంలో ఉన్న ప్రతి వారు కూడా గౌరవిస్తారు. మన మేలు కోసమే కదా ఈ చట్టం అని. దేశానికి చట్టం ఉన్నట్టుగా దైవానికి కూడా చట్టం ఉంది. ఇది దేవుని చట్టం. దేశ చట్టం, దేవుని చట్టం. దేశ చట్టాన్ని గౌరవించే సంస్కారం కలిగిన మనము దేవుని చట్టాన్ని కూడా గౌరవించి తీరాలి. కాదు కూడదు అనంటే దేశ చట్టాన్ని ధిక్కరిస్తే న్యాయస్థానాన్ని ఎలా ఎదుర్కోక తప్పదో, న్యాయాధిపతిని ఎలా ఎదుర్కోక తప్పదో, దేవుని చట్టాన్ని తిరస్కరించిన దేవుడు అను న్యాయాధిపతిని ఎదుర్కోక తప్పదు. ఆయన ఉగ్రతను ఎదుర్కోక తప్పదు. ఆ దేవుని చట్టములో ఉన్న ఒక ప్రాథమికమైన విషయమే, ఆ దేవుడు కలిగించిన ప్రజలందరూ పరిశుద్ధులుగా బతకాలి. అది నేనైనా, మీరైనా, ఎవరైనా. పెద్ద పెద్ద దేశాలకుండే దేశాధ్యక్షుల నుండి సామాన్యుల వరకు ఎవరైనా సరే పరిశుద్ధుడైన దేవుని ఎదుట పరిశుద్ధులుగా బతకాలి. ఆ పరిశుద్ధత గురించే గత కొన్ని వారాలుగా కొన్ని విషయాలు మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. పరిశుద్ధతకు వ్యతిరేకమైన పదమే పాపము. బైబిల్ పరిభాషలో పరిశుద్ధతకు వ్యతిరేకమైన పదం ఏమిటి? పాపము. బైబిల్ చెబుతోంది, పాపము అంటుకున్న వారిని దేవుడు తన యొద్ద ఉంచుకోడు, అనుమతించడు. చూద్దాం. కీర్తనల గ్రంథంలో 5వ కీర్తన ఒక్కసారి తీద్దాం. కీర్తనల గ్రంథములోని 5వ కీర్తన 4-5 వచనములు ఒక్కసారి చూద్దాం. 4-5 వచనములు. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు, డాంబికులు నీ సన్నిధిని నిలువలేరు, పాపము చేయువారందరూ నీకు అసహ్యులు. పాపాన్ని ప్రేమించేవాడు దేవుడైతే మనకు ఇబ్బంది, కానీ పాపాన్ని అసహించుకునేవాడే దేవుడైతే మనం పండుగ చేసుకోవాలి. పాపము చేసినా పర్వాలేదు అని చెప్పే దేవుడు మనకు దేవుడైతే మనకు ఇబ్బంది, కానీ పాపము చేయకుండా బతకాలని చెప్పే మంచి దేవుడు ఉండడం మనము పండుగ చేసుకోవడానికి కారణం. అందుకే మానవునికి దేవునికి ఉన్న తేడా, దేవుడు పాపాన్ని సహించడు, పాపాన్ని ఒప్పుకోడు. ఆ పాపమనే భయంకరమైన మరకను అంటించుకున్న మానవ జాతిని కడగడానికే 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు అన్ను దేవుడు ఈ లోకానికి వచ్చాడు. కొన్ని సందర్భాలలో మనము చెల్లించవలసిన రుణాన్ని మరొకరు చెల్లిస్తుంటారు మన చేతగానప్పుడు. మనము చెల్లించవలసినటువంటి రుణాన్ని మరొకరు చెల్లించినప్పుడు వారి ఎడల మనము కృతజ్ఞులుగా ఉంటాం. ఒక 10 రూపాయలు సహాయము చేసి మన రుణాన్ని లేదా మన యొక్క ఆర్థికపరమైనటువంటి ఇబ్బందిని చూసి మన నిస్సహాయతను గమనించి కొంత సొమ్మునిచ్చి మనల్ని ఆదుకున్న వారిని మనం మర్చిపోం. అలాంటిది పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధత లేకపోతే ఎప్పటికీ తన యొద్ద ఉంచుకోను అని స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత
మనిషి అన్నిటికంటే ప్రధానమైన సమస్యగా పరిగణించవలసింది పాపాన్నే. ఆ పాపాన్ని కడగడానికే యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. మనందరికీ బాగా తెలుసు, శిలువ మీద ఆయన చిందించిన రక్తం ఏదైతే ఉందో అది పాపము లేని రక్తం, పరిశుద్ధమైన రక్తం, నిష్కలంకమైన రక్తం, నిర్దోషమైన రక్తం. ఆ రక్తమే మన రుణాన్ని చెల్లించింది. ఎప్పుడైతే ఆయన రక్తం మనందరి నిమిత్తం చిందింపబడిందో, మానవులకు దక్కిన ఒక అద్భుతమైన విషయమే, మన పాపాలు కడుక్కోవడానికి శిలువ దగ్గరకు వచ్చి మనము పరిశుద్ధులుగా మారడానికి ఒక అద్భుతమైన ద్వారం తెరవబడింది, శిలువ ద్వారం. అంతవరకు ఓకే. దీనిని మనం దేనితో పోల్చవచ్చు అని అడిగితే, ఒక బురదలో పడిపోయిన వాడికి మనము స్నానం చేయించామనుకోండి, ఇంకొకసారి పడిపోవద్దని చెప్పడం. స్నానం చేయించడంలో ఉద్దేశం ఏంటంటే ఇంకొకసారి పడిపోకు అని. వాడు మళ్ళీ వెళ్ళి పడిపోయాడు అనుకోండి, ఈసారి అదే పనిగా పడిపోయాడు అనుకోండి, మరి మొన్ననే కదరా నీకు స్నానం చేయించింది, మళ్ళీ బురదలో ఎందుకు పడ్డావంటే, మొన్న స్నానం చేయించావుగా అందుకే పడ్డాను అంటే, మొన్న నీకు స్నానం చేయించింది, నీ ఒంటికి నీళ్లు కొట్టింది, నువ్వు మళ్ళీ బురదంటించుకోకూడదని. మొన్న ఎప్పుడో స్నానం చేశాను కదా అని వాడు మళ్ళీ బురదలోకి వెళ్ళి అప్పటి స్నానాన్నే నెమరు వేసుకుంటున్నాడు. ఏమని? నేను చాలా సుగంధ ద్రవ్యాలతో నా శరీరము సువాసన వస్తుంది అనే ఒక భావనలో. ఇది మీకు అర్థమైతే, దేవుడు తన కృపచేత ఈరోజు ప్రపంచ ప్రజలను రక్షించడానికి సిద్ధపడితే, ఆ కృప అనే మాటను దుర్వినియోగపరుస్తూ, వక్రీకరిస్తూ, భయంకరమైన మానవ సొంత జ్ఞానము దీనికి జోడించి ప్రపంచవ్యాప్తంగా ఇది ప్రకటించబడుతోంది. దాన్నే మనం ఖండిస్తున్నాం. అదేమిటో ఇంకొకసారి గుర్తు చేస్తాను. గత కొన్ని వారాలుగా సత్యం అంటే ఏదో మీకు చూపిస్తూ వస్తున్నాను కదా, చూద్దాం. పరిశుద్ధత గురించి ఒక్కసారి గత వారం మనం మాట్లాడుకున్నదే ఇంకొకసారి చూపిస్తారు. కెన్ యూ షో ఇట్? బైబిల్ ప్రకారంగా శిలువ దగ్గర మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. వీ హ్యావ్ బీన్ సాంక్టిఫైడ్. మనము పరిశుద్ధపరచబడుచు కూడా ఉన్నాము. వీఆర్ బీయింగ్ సాంక్టిఫైడ్. లాస్ట్ వీక్ చెప్పాను కదా. అలాగే మనము సంపూర్తిగా పరిశుద్ధపరచబడతాం. వీ విల్ బీ టోటలీ సాంక్టిఫైడ్. మీరు రెగ్యులర్గా ఫాలో అవుతుంటే, ఎవరైతే దేవుని కృపను, ఎవరైతే పరిశుద్ధతను సరిగా అర్థం చేసుకోకుండా బైబిల్లోని సత్యాన్ని వక్రీకరించి చెబుతున్నారో, వారు మొదటి స్టేట్మెంట్ను మాత్రమే అంగీకరిస్తారు, కానీ 2-3 స్టేట్మెంట్స్ని అంగీకరించరు. అదే మనం ఖండిస్తూ వారిని సరిచేసే ప్రయత్నం చేస్తున్నాం. అర్ధజ్ఞానంతో కూడుకున్న మాటలకు ఎవరు బలైపోకండి, మోసపోకండి అని పిలుపునిస్తున్నాం. పోయిన వారం మీరు మెసేజ్ విని గుర్తుంటే, బైబిల్ మొదటిది చెప్పింది, రెండవది కూడా చెప్పిందని మీ అందరికీ క్లియర్ అయిందని నేను అనుకుంటున్నాను. అయితే ఆ మొదటి 2 విషయాలను మనం ఇంకా చాలా మాట్లాడుకుంటూ ముందుకు వెళ్ళొచ్చు, కానీ ఎందుకైనా మంచిదని మూడవది కూడా ఒక రెఫరెన్స్ మీకు చూపించి తర్వాత ఈరోజు వివరణలోనికి కాసేపు నేను ప్రయాణం చేస్తాను. ఏమిటి మూడవది? మనము సంపూర్తిగా పరిశుద్ధపరచబడతాము. అది ఫ్యూచర్. 1 పాస్ట్ మొదటిది, 2 ప్రెజెంట్ రెండవది, 3 ఫ్యూచర్. రైట్? దీన్ని ఏమన్నా మనము పొజిషనల్ హోలీనెస్, ప్రోగ్రెసివ్ హోలీనెస్ అండ్ పర్ఫెక్ట్ హోలీనెస్. తెలుగులో స్థాన పరిశుద్ధత, 2 పురోగ పరిశుద్ధత, 3 సంపూర్ణ లేదా పరిపూర్ణ పరిశుద్ధత. పరిశుద్ధతకు 3 దశలు ఉంటాయని చెప్పాం.
ఆల్రెడీ మనం స్థాన పరిశుద్ధతను చూపించాం బైబిల్లో. సిలువ దగ్గర మనం పరిశుద్ధపరచబడ్డాము అని. నెంబర్ 2, పురోగ పరిశుద్ధత ఇప్పుడు జరుగుతోంది. ఇందులోనే కొనసాగితే భవిష్యత్తులో మనల్ని దేవుడు సంపూర్ణ పరిశుద్ధతలోనికి తీసుకుంటాడు. ఆ సంపూర్ణ పరిశుద్ధతలోనికి మనం రావాలంటే ఆ రెండవ దాంట్లో మనం ఉండాలి. రెండవ దానిలో మనం ఉండాలి అని అంటే ముందు ఎక్కడికి రావాలి? శిలువ దగ్గరికి రావాలి. అస్థాన పరిశుద్ధత, అది స్థాన పరిశుద్ధతగా మన విషయంలో పరిగణించబడుతుంది. ఒకసారి నాకు పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ అన్నది కూడా చూపించు ఆన్ ద స్క్రీన్. పొజిషనల్ హోలీనెస్, ప్రోగ్రెసివ్ హోలీనెస్ అండ్ పర్ఫెక్ట్ హోలీనెస్ ఇంకా ఉంటాయిగా. గతములో చూడండి స్క్రీన్ మీద, గతములో అంటే శిలువ దగ్గర స్థానపరమైనది, ప్రస్తుతం ప్రజెంట్ ప్రగతిశీలమైనది అంటే పురోగతమైనది. నెంబర్ 3, భవిష్యత్తులో పరిపూర్ణమైనది. భవిష్యత్తులో పరిశుద్ధతకు సంబంధించి దేవుడు సంపూర్ణ స్థితిలోనికి మనల్ని తీసుకుంటాడు అనడానికి ఒక చిన్న వచనాన్ని చూద్దాం. ప్రజెంట్ ఒకసారి చూద్దాం బైబిల్ తెరిచి. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక, నాకు ఇంగ్లీష్లో కూడా చూపించు. తెస్సలోనికైలకు వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. అందరూ జాగ్రత్తగా 23వ వచనాన్ని చూడవలసిందిగా మనవి. తెస్సలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక అంటున్నాడు పౌలు గారు. జాగ్రత్తగా చూడండి. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. అది అండర్లైన్ చేస్తారా? ఎవరికి చెబుతున్నాడు ఈ మాట? మొదటి అధ్యాయం మొదటి వచనం, తెస్సలోనిక మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం. తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తు నందును ఉన్న తెస్సలోనికయుల సంఘమునకు పౌలును, సిల్వానును, తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది. పత్రిక ఎవరికి రాస్తున్నాడు? సంఘానికి. సంఘం అంటే విశ్వాసులు, సంఘస్థులు. వారికి ఉన్నటువంటి మరొక పేరు ఏమిటి? పరిశుద్ధపరచబడిన వారు. పరిశుద్ధపరచబడిన వారు. ఇంకొకసారి గుర్తు చేస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 2వ వచనము చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 2వ వచనం. కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారు. సంఘం అంటే క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారు. ఎక్కడా? సిలువ దగ్గర. సంఘము అన్నదానికి బైబిల్ ఇస్తున్న నిర్వచనం ఏమిటి? క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారు. తెస్సలోనికలో ఉన్నది కూడా సంఘమేగా. తెస్సలోనికలో ఉన్న వారికి ఎవరికైతే పత్రిక వ్రాయబడుతుందో, మొదటి పత్రిక మనం తీసి చదువుతున్నది, ఈ పత్రిక ఎవరికైతే వ్రాయబడిందో వారందరూ కూడా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై సంఘముగా పిలువబడుతున్నవారు. సంఘముగా పరిశుద్ధులుగా పిలువబడుతున్న వారిని అంటున్నాడు 23వ వచనంలో 5వ అధ్యాయంలో. ఏమని? సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. అంటే వీళ్ళు సంపూర్ణ పరిశుద్ధతలో లేరా? ఎందుకు ఇది నొక్కుతున్నానంటే, ఈ సదరు బోధక బృందం, హైపర్ గ్రేస్ని బోధించే సదరు బోధక బృందం ఏదైతే ఉందో, వారు మనం ఆల్రెడీ సంపూర్ణముగా పరిశుద్ధపరచబడిన వారము అని చెప్పడానికి చూపించే వచనమే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము. చూద్దాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. హెబ్రీలకు వ్రాసిన పత్రిక 10వ అధ్యాయము 14వ వచనం. ఒక్క అర్పణ చేత ఈయన, ఎవరైనా? యేసుక్రీస్తు ప్రభు. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. హైపర్ గ్రేస్ బోధను బోధించేవారి అంబుల పొదిలోని ఒక ప్రధానమైన బాణమే హెబ్రీ పత్రిక
10వ అధ్యాయము 14వ వచనం. ఈరోజు ఆ వచనాన్నే నేను ముఖ్య వచనంగా ఈ సందేశానికి తీసుకొని నేను అడ్రస్ చేయబోతున్నాను. కృపా సందేశాల శీర్షికలో మనం 21వ భాగంలో ఉన్నామే. ఈరోజు మన సందేశానికి ముఖ్య వచనమే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 14వ వచనం. నేను ఎందుకు దీన్ని ముఖ్య వచనంగా తీసుకున్నానంటే, వాళ్ళు తీసుకునే ముఖ్య వచనం ఇదే. వాళ్ళు ఏ వచనాన్ని తీసుకొని అయితే అసత్యాన్ని ప్రకటిస్తున్నారో అదే వచనాన్ని ఈరోజు తీసుకొని మాట్లాడుతున్నా. చూద్దాం ఇంకొకసారి. ఇప్పుడు నేను ఏది మాట్లాడుతున్నా మళ్ళీ ఫైనల్గా అక్కడికే వస్తానని మాత్రం మీరు ముందే ప్రిపేర్ అవ్వండి. ఏది నేను మాట్లాడినా చివరికి అక్కడికే వచ్చేస్తాం. స్టార్ట్. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధ పరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. ఏముంది 14వ వచనంలో? సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. ఇంగ్లీష్లో చూపిస్తావా? ఇంగ్లీష్లో చూపించు ఒకసారి. ద వెరీ సేమ్ వర్స్. ఫర్ బై వన్ ఆఫరింగ్ హీ హాస్ పర్ఫెక్టెడ్ ఫర్ ఎవర్ దోస్ హూ ఆర్ బీయింగ్ సాంక్టిఫైడ్. ఇంగ్లీష్లో కూడా చూపించాను అవసరమని. మళ్ళీ, ఫర్ బై వన్ ఆఫరింగ్ హీ హాస్ పర్ఫెక్టెడ్ ఫర్ ఎవర్ దోస్ హూ ఆర్ బీయింగ్ సాంక్టిఫైడ్. కాసేపు పర్ఫెక్ట్ అనే పదాన్ని మీరు పర్ఫెక్ట్గా చూడండి. కాసేపు పర్ఫెక్ట్ అనే పదాన్ని అందరూ చూడండి. సంపూర్ణులుగా చేసి ఉన్నాడు అనే పదం ఏదైతే ఉందో, సంపూర్ణత 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 అనే తెలుగు పదానికి ఇంగ్లీష్లో ఉన్న పదం ఏమిటి? పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. ఈరోజు మన సందేశంలో మన మెయిన్ ఫోకసే ఆ పదంపై. సంపూర్ణత. పరిశుద్ధులుగా ఉండుట మన బాధ్యత కాదా అనేది టైటిల్ అయినా, మీకు వీలైతే ఇప్పుడు మనం మాట్లాడేది ఎన్నో భాగం, ఈ సబ్ టైటిల్పై 5వ భాగం. ఈ 5వ భాగములో మన మెయిన్ ఫోకస్ సంపూర్ణతపై అన్నమాట. ఇంకా చెప్పాలంటే దీనికి ఇంకొక టైటిల్ ఇస్తాను. ఎందుకైనా మంచిది ఈ టైటిల్ కూడా రాసుకోండి. ఎందుకైనా మంచిది ఈ టైటిల్ రాసుకోండి. ఆ టైటిలే హెబ్రీ పత్రిక 10:14లో ఉన్న సంపూర్ణత అనగా ఏమిటి? మళ్ళీ, హెబ్రీ పత్రిక 10:14లో ఉన్న సంపూర్ణత అను పదమునకు అర్థం ఏమిటి? ఇది కరెక్ట్ టైటిలింగ్. ఒకసారి, హెబ్రీ 10:14లో ఉన్న సంపూర్ణత అను పదమునకు అర్థం ఏమిటి? అది పాయింట్. ఓకే, విషయం అర్థమైంది కదా మన ప్రయాణం ఏంటో? మీరు చాలా జాగ్రత్తగా వినండి. ఈజీగా మాట్లాడదాం, సులభంగా అర్థమవుతుంది. నేను మాట్లాడబోయేది ఎంతవరకు యథార్థమైనదో మీరు ఆలోచించండి. తెలుగులోనే మాట్లాడుకుందాం చక్కగా. ఈ హెబ్రీ పత్రిక 10:14ను చూపిస్తూ ఎవరు? ఈ హైపర్ గ్రేస్ బోధన బోధించేవారు ఏమంటారు? ఆయన మనలను సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. అంటే ఎక్స్క్యూజ్ మీ, సిలువ దగ్గరే మనం ఎప్పుడైతే సిలువ దగ్గరకు వచ్చామో, ఎప్పుడైతే అక్కడ మన పాపాలు ఒప్పుకున్నామో, ఎప్పుడైతే ఆయన రక్తంలో మన జీవితాలు కడుగబడ్డాయో, దానికి సూచనగా ఎప్పుడైతే మనం బ్యాప్టిజం తీసుకున్నామో ఆ రోజే మనకు దేవుడు సంపూర్ణ పరిశుద్ధత ఇచ్చేశాడు. గనుక ఇప్పుడు కొత్తగా పరిశుద్ధులుగా మారవలసినటువంటి స్థితి మనది కాదు, అవసరత లేదు అనేది వారి బోధ. ఇప్పుడు మీకు వాళ్ళ బోధ ఏంటో అర్థమైంది అందరికీ? వాళ్ళ పాయింట్ ఏంటో చెప్తున్నా. ఈ వచనాన్ని తీసుకొని వాళ్ళు ఏం చెబుతారో మీకు చెప్పారు. ఇదే చెప్తారు. ఆల్రెడీ సిలువ దగ్గరే మనల్ని దేవుడు సంపూర్ణ పరిశుద్ధులుగా చేశాడు. ఇక కొత్తగా మనము పరిశుద్ధులు అవ్వవలసినటువంటి అవసరం లేదనేది ఈ వచనాన్ని ఒక ట్రంప్ కార్డు లాగా తీసుకొని వారు వాడతారు. ఇప్పుడు నేనేం అడుగుతున్నానంటే, ఒక్కసారి మీరందరూ కూడా
ఆ వచనాన్ని జాగ్రత్తగా చదివితే సంపూర్ణ పరిశుద్ధులుగా చేసి ఉన్నాడు అని ఉందా? చూడండి ఒకసారి. సంపూర్ణ పరిశుద్ధులుగా చేసి ఉన్నాడు అనుందా, లేకపోతే పరిశుద్ధ పరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు అనుందా? ఫస్ట్ అక్కడ ఏముందో గమనించండి. సంపూర్ణ పరిశుద్ధులుగా చేశాడా, పరిశుద్ధ పరచబడే వారిని సంపూర్ణులుగా చేశాడా? అంటే మీరు గమనించాలి, అక్కడ మాట్లాడుతున్నది సంపూర్ణ పరిశుద్ధత గురించి అసలు కాదు. ఫస్ట్ పాయింట్ అది. నేను లాస్ట్ వీక్ ఒక విషయం చెప్పా ఇంగ్లీష్లో. ఇంగ్లీష్లో తెలుగు రెండిట్లో చూపిస్తున్నాడు. తెలుగులో పరిశుద్ధపరచబడు వారిని అనేసరికి వెంటనే అర్థం కాదేమో, ఇంగ్లీష్లో కూడా చూడండి అని మీకు చూపించాను. ఇప్పుడు కూడా చూపిస్తున్నాడు. ఫర్ బై వన్ ఆఫరింగ్ He has perfected forever those who are being sanctified. అక్కడ చూడండి, who are being sanctified అంటే పరిశుద్ధపరచబడుచున్న వారిని అది పరిశుద్ధపరచబడుచున్న వారిని సంపూర్ణులుగా చేశాడట. అంటే ఇక్కడున్న సంపూర్ణతకు అర్థం ఏదో ఉంది. అది మనం ఫస్ట్ క్యాచ్ చేయాలి. ఇక్కడ కనబడుతున్న సంపూర్ణత సంపూర్ణ పరిశుద్ధత గురించి కాదు. నేను చెప్పడం కాదు, వీళ్ళు ఎవరైనా తగిలితే మీరు కూడా అదే చెప్పండి. ఎందుకంటే వాళ్ళు మీకు ఈ రెఫరెన్స్ చూపించకుండా మిమ్మల్ని పంపరు. ఈ రెఫరెన్స్ చూపించకుండా వాళ్ళ ఆర్గ్యుమెంట్ లేదు. ఈ రెఫరెన్స్ చూపించకుండా వాళ్ళు అసలు నిలబడరు. ఆ రెఫరెన్స్నే నేను డీల్ చేస్తున్నాను ఈరోజు. లైవ్ వస్తుంది, రికార్డ్ అవుతోంది, రేపు పొద్దున మళ్ళీ మెయిన్ ఛానల్లోకి వెళ్ళిపోతుంది. ఇది బైబిల్ ట్రస్ట్ మినిస్ట్రీస్ అనే ఛానల్ ఎప్పటికి ఉంటుంది. ఇది వాళ్ళందరూ తెలుసుకోవాల్సింది ఏంటని అడిగితే, మీరు చెబుతున్నట్టుగా హెబ్రీ 10:14 సంపూర్ణ పరిశుద్ధత గురించి మాట్లాడుట లేదు. నంబర్ 1. పైపెచ్చు అదే వచనములో పరిశుద్ధ పరచబడుచున్నవారనే మరొక స్టేట్మెంట్ కూడా ఇస్తున్నాడు అక్కడ. అలాంటప్పుడు ఇక్కడున్న సంపూర్ణత అంటే ఏమిటి? అది తెలియాలి. ఇది తెలుసుకునే ముందుగా నేను ఒక ప్రశ్న అడుగుతాను, మీరందరూ చెప్పండి. నేను, మీరు, మనందరికీ ఏదో ఒక రోజు సంపూర్ణత కావాలి మనకు. ఒక్కసారి నేను అడిగే ప్రశ్న ఆలోచించండి. యేసుక్రీస్తు ప్రభు సంపూర్ణుడా అసంపూర్ణుడా? ఆన్సర్ చెప్పండి. యేసుక్రీస్తు ప్రభు సంపూర్ణుడేనా? డౌట్ లేకుండా చెప్తున్నారా? మోమాటం అడ్డొచ్చి చెబుతున్నారా? డౌట్ లేకుండానే చెప్తున్నారుగా. లైవ్లో చూస్తున్న వాళ్ళు కూడా ఆలోచించండి. నేను అడుగుతున్నది ఏమిటి? మనమంటే అసంపూర్ణలమేమో కానీ యేసుక్రీస్తు ప్రభు సంపూర్ణుడా అసంపూర్ణుడా అని అడిగితే అందరూ సంపూర్ణులని చెబుతున్నారు. ఇప్పుడు ఇక్కడ రెండో ప్రశ్న యేసు ప్రభు గురించే. ఆయన ముందు నుండి సంపూర్ణుడా, మధ్యలో సంపూర్ణుడయ్యాడా? అది చెప్పండి. ముందు నుండి సంపూర్ణుడు. 2 ప్రశ్నలు అడిగాను, రెండింటికి మీరే ఆన్సర్ చెప్పారు. నంబర్ 1, యేసు ప్రభు సంపూర్ణుడా కాదా? ఆన్సర్ ఎస్, సంపూర్ణుడు. నంబర్ 2, ముందు నుంచి సంపూర్ణుడా, మధ్యలో సంపూర్ణుడయ్యాడా? మధ్యలో సంపూర్ణుడు కాలేదు, ముందు నుంచి సంపూర్ణుడు అయ్యాడు అనేది మీ ఆన్సర్. రైట్. ముందు నుండి అంటే నేను ఒక మాట అడుగుతాను, చెప్పండి. ఈ లోకంలో శరీరధారిగా ఉన్నాడు కదా ఆయన. శరీరధారిగా ఉన్న యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నా. శరీరధారిగా రాకముందు కూడా యేసు ప్రభు ఉన్నాడా లేదా పరలోకంలో? రైట్. శరీరధారిగా రాకముందు ఆయన సంపూర్ణుడా కాదా? చెప్పండి ఒకసారి గట్టిగా. సంపూర్ణుడే. శరీరధారిగా వచ్చిన తర్వాత సంపూర్ణ కాదా? గట్టిగా చెప్పాలి. రైట్. శరీరధారిగా వచ్చిన తర్వాత కూడా సంపూర్ణుడే. శరీరధారిగా వచ్చి వెళ్ళిపోయిన తర్వాత సంపూర్ణుడే. ఇన్నిసార్లు మీరు చెప్పారు కదా. రైట్. ఇప్పుడు ఇదే హెబ్రీ పత్రికలో నేను ఒక వచనాన్ని చూపిస్తాను. అది మీరు ఎలా అర్థం చేసుకుంటారో నేను చూడాలి. ఇప్పుడు హెబ్రీ పత్రికలోనే 2వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం
10వ వచనం ఒకసారి చూద్దామా? హెబ్రీలకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. ఎవని నిమిత్తము, చదువుతారు ఎవరైనా? నేనే చదవాల. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను, ఎవరు రక్షణకర్త? ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభు. వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. అండర్లైన్ చేయండి అర్జెంటుగా. సంపూర్ణ అనే పదం అండర్లైన్ చేయండి ఒక్కసారి. మీరు మనసు పెట్టి చూస్తే ఇందాక మీరు చెప్పిన ఆన్సర్కు ఇక్కడ కనపడుతున్న వచనానికి మ్యాచ్ అవ్వట్ల. ఇందాకేమన్నారు అందరూ? యేసు ప్రభు ముందు నుంచి సంపూర్ణుడే, మధ్యలో కాదు అన్నారు కదా. మరి అక్కడేముంది? శ్రమల ద్వారా ఆయన సంపూర్ణుడయ్యాడట. అంటే శ్రమ పడక ముందు ఆయన సంపూర్ణుడు కాదా అని అడగాల్సి వస్తుంది ఇప్పుడు. ఒకవేళ ఆయన సంపూర్ణుడు కాకపోతే ఆయనలో కూడా మచ్చలున్నాయా? ఒకవేళ ఆయన సంపూర్ణుడు కాకపోతే ఆయనలో సంపూర్ణ పరిశుద్ధత లేదా? నేను ప్రశ్నిస్తున్నాను అంతే. ఇంకొక వచనం చూద్దాం. అదే హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం, 9వ వచనం ఒకసారి చూద్దాం. 9 చదవండి. మరియు ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభు సంపూర్ణ సిద్ధి పొందినవాడై, సంపూర్ణ సిద్ధి పొందినవాడా? సంపూర్ణుడు న్యాచురల్గా కాదా? ఇందాక 2వ అధ్యాయం 10వ వచనం ఒకసారి ఇంగ్లీష్లో చూపిస్తారా? ఇందాక అంతే, అది కూడా చూద్దాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం ఇంగ్లీష్లో కూడా చూపిస్తాడు, ఒక చూద్దాం. For it was fitting for him, for whom are all things and by whom are all things, in bringing many sons to glory, to make the captain of their salvation perfect through sufferings. To make the captain of their salvation perfect through sufferings. Sufferings అంటే శ్రమలు. శ్రమల ద్వారా వారి రక్షణకర్త, captain of salvation, the captain of salvation. శ్రమల ద్వారా వారి రక్షణకర్తను పర్ఫెక్ట్ చేస్తాడట. పర్ఫెక్ట్. ఇందాక పర్ఫెక్ట్ అనే పదాన్ని అక్కడ చూడమన్నాను. ఎక్కడ? 10:14లో. అది గుర్తు చేయడానికే మళ్ళీ చదివిచ్చా. 5వ అధ్యాయం వెళ్ళిపోదాం మళ్ళీ. 5వ అధ్యాయంలో 9వ వచనాన్ని చూద్దామన్నాను. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడు అని ఉంది యేసుక్రీస్తు ప్రభు గురించి. ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడు. నేను మళ్ళీ అడుగుతున్నా, ఆయన సంపూర్ణ సిద్ధి పొందాడా? అంటే పొందిన టైం ఏదో ఒకటి ఉందిగా ఆ వచనం ప్రకారంగా. ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన టైం అంటే ఒకటి ఉండాలిగా ఆ వచనం ప్రకారంగా. అంటే ఆయన సంపూర్ణ సిద్ధి పొందక ముందు సంపూర్ణుడు కాదా? అవునన్నట్టుగా అనిపిస్తోంది అది. ఒకవేళ ఆయన ఒకప్పుడు సంపూర్ణుడు కాకపోతే అసంపూర్ణుడా? ఒకవేళ ఆయన అసంపూర్ణుడైతే ఆయనలో కంప్లీట్ హోలీనెస్ లేదా? సంపూర్ణ పరిశుద్ధత లేదా? టక్క పడిపోతున్నాయి చూడండి. అదే హెబ్రీ పత్రికలోనే తీసి మాట్లాడుతున్నా నేను. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 14వ వచనంలో సంపూర్ణ అనే పదాన్ని తీసుకొని వచ్చి మనకు పాఠాలు చెబుతుంటే 10వ అధ్యాయంకి వెళ్ళే ముందుగా 2వ అధ్యాయం నుంచి ప్రయాణం చేద్దాం రండి అని పిలుపునిస్తున్నా నేను. పనిలో పనిగా అన్నీ మాట్లాడేసుకుందామని. 7వ అధ్యాయం అదే హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 28వ వచనం చూద్దాం. తెలుగు బైబిల్లో 27, 28 కలిసి ఉంటాయి. 27, 28 ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులను యాజకులుగా నియమించును కానీ ధర్మశాస్త్రమునకు తర్వాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును, నెక్స్ట్ మాట, సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించాను. మళ్ళీ అదే పదమే అక్కడ, మళ్ళీ అదే పదమే. సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుడు, సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుడు యేసుక్రీస్తు ప్రభు.
ఇంగ్లీష్ ఆన్ ద స్క్రీన్. ట్వంటీ 29 కూడా చూపించు. 27 నుంచి చూపించు. 27 నుంచి చూపించు. పైన నుంచి చూపించు అంటున్నాను సార్. ఇంకొంచెం పైన వచనాలు ఉంటాయి కదా, 26 నుంచి. 7th హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో 20 అయితే లాస్ట్లే. పైన నుంచి అంటే నేను 29 అన్నాను కానీ పైన నుంచి చూపించన్న. ఫర్ సచ్ హై ప్రీస్ట్ వాస్ ఫిట్టింగ్ ఫర్ us who is holy, harmless, undefiled, separate from sinners, and has become higher than the heavens. Continue. Who does not need daily as those high priests to offer up sacrifices first for his own sins and then for the people's. For this he did once for all when he offered up himself అనుంది. ఇక్కడ మనం చూస్తే హెబ్రీ పత్రిక 7:28 వచనములో 9వ సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించెను అనుంది. అది కావాలి. ఫర్ ద లా అపాయింట్స్ యాజ్ హై ప్రీస్ట్ మెన్ హూ హ్యావ్ వీక్నెసెస్ బట్ ద వర్డ్ ఆఫ్ ద ఓత్, అది చూడండి, బట్ ద వర్డ్ ఆఫ్ ది ఓత్ విచ్ కేమ్ ఆఫ్టర్ ద లా అపాయింట్స్ ద సన్ హూ హ్యాస్ బీన్ పర్ఫెక్టెడ్ ఫర్ ఎవర్. ఆ పదం కోసం who has been perfected. ఎవరి గురించి అది? ఎక్స్క్యూజ్ మీ, అబ్బో ఇది చాలా ఇంపార్టెంట్. క్యాచ్ ద పాయింట్. ద లా అపాయింట్స్ ద సన్ హూ హ్యాస్ బీన్ పర్ఫెక్టెడ్. ఈ పదజాలం మనము హెబ్రీ పత్రిక 10:14 చూసాం. ఒకసారి చూపించది 10:14. చూడండి. బై వన్ ఆఫరింగ్ హీ హ్యాస్ పర్ఫెక్టెడ్ ఫర్ ఎవర్ దోస్ హు ఆర్ బీయింగ్ సాంక్టిఫైడ్ అని ఉంది. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే హెబ్రీ పత్రిక 10:14లో ఒక అర్పణ చేత ఈయన పరిశుద్ధ పరచబడువారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. ఇప్పుడు సదరు బోధక బృందం చెప్పేది ఏంటని అడిగితే 10:14 చూపించి, సిలువ దగ్గర మనము సంపూర్ణులుగా చేయబడ్డాము గనుక ఇప్పుడు కొత్తగా పరిశుద్ధత అవసరం లేదు, సంపూర్ణ పరిశుద్ధత మనకు సిలువ దగ్గర వచ్చేసిందని వాళ్ళు చెప్తున్నారు. నేను వేస్తున్న ప్రశ్న ఏంటంటే, మన గురించి కనుక మీరు బాగానే చెప్తున్నారు, అదే హెబ్రీ పత్రికలో ముందు అధ్యాయాలలో 10వ అధ్యాయం కంటే ముందటి అధ్యాయాలలో పలుమారులు యేసుప్రభు గురించి ఉందే. ఆయన సంపూర్ణునిగా చేయబడ్డాడని, సంపూర్ణ సిద్ధిని పొందాడని ఉంది కదా. ఎక్స్క్యూజ్ మీ, నా పాయింట్ అర్థమవుతుందా? నా ఆర్గ్యుమెంట్ అర్థమవుతుందా? 10:14 చూపించి మనకు సంపూర్ణ పరిశుద్ధత వచ్చిందని మీరు అంటున్నారు కనుక అంతకు ముందు అధ్యాయాలలో అదే పదజాలం ఎవరికి ఉపయోగించబడిందని నేను చూపిస్తున్నాను. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుకే అది అప్లై చేయబడింది. ఆయన కూడా సంపూర్ణుడిగా చేయబడినట్టుగా, ఆయన కూడా సంపూర్ణ సిద్ధిని పొందినట్టుగా మనకు కనబడుతున్నప్పుడు ఇప్పుడు మీరు చెప్పగలరా అని అడుగుతున్నాను. ఆయన ఒకప్పుడు సంపూర్ణ పరిశుద్ధత లేనివాడు, తర్వాత ఒకానొక టైంలో ఆయనకు సంపూర్ణ పరిశుద్ధత వచ్చిందని మీరు చెప్పగలరా అని అడుగుతున్నాను ముందుగా వారిని. ఇప్పుడు మిమ్మల్ని అలా అనగలమా? యేసు ప్రభు ఒకప్పుడు సంపూర్ణ పరిశుద్ధుడు కాదు, మధ్యలో ఆయనకు సంపూర్ణ పరిశుద్ధత వచ్చిందని అనగలమా? అదే నిజమైతే అసలు ఆయన రక్తము పరిశుద్ధమైనది కాదు, మనకు సెట్ కాదు. ఒక్క విషయం ఆలోచించండి. నేను హెబ్రీ పత్రిక 2:10 చూపించాను యేసు ప్రభు గురించి. హెబ్రీ పత్రిక 5:9 వచనం చూపించాను. 9 కదా నేను చూపించింది 5వ అధ్యాయంలో. 9-10 వచనాలు, 9వ వచనం చూపించాను. అలాగనే హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో 28వ వచనం చూపించాను. 27-28 కలిసి ఉన్నాయి. ఈ 3 చోట్ల ఆయన సంపూర్ణుడిగా చేయబడినట్టుగా, సంపూర్ణ సిద్ధిని పొందినట్టుగా చదువుతున్నప్పుడు మనం కళ్ళు మూసుకొని చెప్పొచ్చు, అది పరిశుద్ధత గురించి కాదు అని చెప్పొచ్చా లేదా? పొరపాటున యేసు ప్రభుకు చూపించిన వచనాలన్నీ పరిశుద్ధతకు సంబంధించినవైతే ఏ మీనింగ్ వచ్చేస్తుంది? అప్పుడు ఆయన ఒకప్పుడు కంప్లీట్ హోలీ కాదు, మధ్యలో ఆయన సంపూర్ణ పరిశుద్ధుడయ్యాడు అన్న మీనింగ్ వచ్చేస్తుంది. నేను క్లోజ్ చేస్తున్నా. నా పాయింట్ ఎంతమందికి అర్థమైందో చెప్పండి. నా కౌంటర్ ఎంతమందికి అర్థమైందో చెప్పండి. రైటా?
హెబ్రీ పత్రిక 2లో కానీ, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో కానీ, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో కానీ యేసు ప్రభు గురించి మాట్లాడుతూ సంపూర్ణత గురించి మాట్లాడినప్పుడు అసలు అవేవి కూడా ఆయన పరిశుద్ధతకు సంబంధించినవి కాదు అని మీకు క్లియర్ అయితే, వాళ్ళు చూపించే 10వ అధ్యాయం 14వ వచనంలో కూడా అక్కడ రచయిత చెబుతున్న సంపూర్ణత దేనికి సంబంధించింది కాదో చెప్పండి. పరిశుద్ధతకు సంబంధించింది కాదు. మన పరిశుద్ధతకు సంబంధించింది కాదు. అది తీసుకొని మనకు ఇది ఆల్రెడీ మనల్ని పరిశుద్ధులుగా చేసేసాడు, ఇక కొత్తగా మనకు పరిశుద్ధత అవసరం లేదని మనకు పాఠాలు చెబుతుంటారు ఇలాంటి వాళ్ళు. మనం అంటుంది అంటే అసలు ఆ ముక్కే నీకు అర్థం కావట్లేదు అంటున్నాం. నీకు 14వ వచనమే అర్థం కావట్లేదు, దాన్ని బాణంగా పెట్టుకొని వస్తావేంటి? నువ్వు ఏ వచనాన్నైతే బుల్లెట్గా వాడుకుంటున్నావో అసలు ఆ వచనం మీకే అర్థం కావట్లేదు అంటున్నా నేను ఇక్కడ. ఇంకా మీరు వాడుకోవడం ఏముంది అక్కడ? అంటే వాళ్ళు అనుకుంది చెప్పాలి. వాళ్ళకి ఎవరైతే చెప్పింటారో, ఏదైతే వీళ్ళకి ఎక్కింటుందో అది చెప్పాలంతే. మేము అనుకున్నది చెప్పాలి, మాకు ఎక్కింది చెప్పాలి. అక్కడున్నది వద్దు మనకు. మాకేమెక్కించారో అది చెప్పాలి, మాకేమెక్కిందో అది చెప్పాలి. ఇంతకుముందు ఏదైతే మేము చెప్పామో అదే చెప్పాలి. కాదు కూడదంటే మా పరువు పోదు. ఇప్పుడు వాళ్ళు పప్పులో కాలేశారని మీకు అర్థమైందా? తప్పులో కూడా కాలేశారని అర్థమైందా? పప్పులో కాలేశారు, తప్పులో కూడా కాలేశారు. అసలు రచయిత మాట్లాడుతున్న కాంటెక్స్టే వేరు, రచయిత గారి ఇంటెన్షనే వేరు, హెబ్రీ పత్రికలో ఆయన చెప్పాలనుకుంటున్న సబ్జెక్టే వేరు. వీళ్ళు చెబుతున్నది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ వెళ్ళిపోయి, సందర్భంలో నుంచే బయటికి వెళ్ళిపోయి గేమ్ ఆడుతున్నారు. ఇప్పుడు నేను సందర్భం చెబుతాను. ఆ హెబ్రీ పత్రిక 10-14 ఎంత హ్యాపీగా అర్థమవుతుందో విందురు. కానీ రచయిత ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, యేసుక్రీస్తు ప్రభు మనందరి కోసం బలి పశువుగా తనను తాను అర్పించుకున్నాడు. ఎన్నిసార్లు? ఒక్కసారి. అక్కడ నుంచే క్రొత్త నిబంధన స్టార్ట్ అయింది. ఇది నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. రచయిత మాట్లాడుతున్న సబ్జెక్ట్ ఏంటంటే, ఈ పత్రికలో, ఈ పత్రిక వ్రాయబడుతోంది హెబ్రీయులకు, అంటే ఇశ్రాయేలీలకు. వారి మీద ఇంకా పాత నిబంధన ఇంపాక్ట్ ఉంది. ఇంకా మీరు చెబుతున్న కొత్త నిబంధన ఓకే, కానీ పాత నిబంధన కూడా ఫాలో అయితేనే రక్షణ అనే ఒకటి, ఆ పాత పులుపు ఏదైతే ఉంటుందో అది ఓట్ల. అప్పుడు ఈ రచయిత పాత నిబంధనకు క్రొత్త నిబంధనకున్న వ్యత్యాసాన్ని చెబుతున్నాడు. అసలు పాత నిబంధనలో బలుల పరిస్థితి ఏమిటి? ప్రతి ఏటా అర్పించాలి. ఒక ఏటా ఒక్కసారి అర్పిస్తే కుదరట్లా. ప్రతి సంవత్సరము బలులు అర్పించాలి, ప్రతి సంవత్సరం బలులు అర్పించాలి. ఎవరి పక్షాన? ప్రజల పక్షాన. ప్రజల కోరిక ఏమిటి? దేవుణ్ణి ఆరాధించాలి. అది కానీ దేవునిని ఆరాధించాలనే ఆరాధికులకు దేవునితో డైరెక్ట్ కనెక్షన్ కుదరట్లా. ప్రతిసారి వారికి డోర్ క్లోజ్ అవుతుంది. ప్రతిసారి వారి పక్షాన ప్రతి ఏటా బలులు అర్పించవలసిన నీడ్, అవసరత ఏర్పడుతుంది. ఆ విషయం రచయిత చెబుతున్నాడో లేదో చూద్దాం ఒకసారి. అదే హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం. మీరు ఇప్పుడు నేను మిమ్మల్ని అందరిని ఎక్స్క్యూజ్ మీ నేను ఇంతవరకు చెప్పింది ఒక విషయం చెప్పాను. ఏ విషయము? 10-14లో సంపూర్ణత అనే పదం తీసుకొని వచ్చి మన పరిశుద్ధతకు అప్లై చేసి నువ్వు ఆల్రెడీ పర్ఫెక్ట్గా హోలీ అయిపోయావని చెబుతుంటే అసలు పరిశుద్ధతకు సంబంధించిన మ్యాటర్ కాదయ్యా అది. ఒకవేళ పరిశుద్ధతకు సంబంధించింది అయితే అంతకుముందు అధ్యాయాలలో అదే పదజాలం ఎవరికి రాయబడింది?
యేసు ప్రభు గురించి రాయబడింది, ఏమంటావు అని అడుగుతున్నా నేను. అది నా ఫస్ట్ పాయింట్ ఈరోజు మెసేజ్కి. సో దీన్ని బట్టి మీ అందరికి అర్థమైపోయింది, అసలు యేసు ప్రభు గురించి చెప్పబడిన సందర్భాలన్నీ ఆయన పరిశుద్ధతకు సంబంధించినవి కాదు అని అందరికి అర్థమైపోయింది కదా. ఆ పాయింట్ క్లోజ్ చేసి సెకండ్ పాయింట్లోకి వెళ్తున్నా. ఆ సెకండ్ పాయింట్ ఏంటో చెప్పనా, మిమ్మల్ని అందరినీ పత్రికలోని కాంటెక్స్ట్లోనికి తీసుకొని వెళ్తున్నా. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అందరం చెప్పండి? పత్రికలో జరుగుతున్న సందర్భములోనికి వెళ్తున్నాం. రచయిత గారు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. 7వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 18, 19 వచనములు తెలుగు బైబిల్లో కలిసి ఉన్నాయి. చూద్దాం. 18, 19 వచనములు చూద్దామా. ఆ ధర్మశాస్త్రము, ఏ ధర్మశాస్త్రము? పాత నిబంధనలో కనబడుతున్న ధర్మశాస్త్రం, దేవదూతల ద్వారా ప్రవక్తల ద్వారా అనేక మార్లు ప్రజలకు ఇవ్వబడినటువంటిది. చూద్దాం. ఆ ధర్మశాస్త్రము దేనికిని సంపూర్ణ సిద్ధి కలుగజేయలేదు గనుక. అండర్లైన్ చేయండి, అండర్లైన్ చేయండి. ఏం అండర్లైన్ చేస్తారు? సంపూర్ణ సిద్ధి అనే పదం అండర్లైన్ చేయండి. అంటే పాత నిబంధనలో యూదులు, ఇశ్రాయేలీయులు ఎవరైతే ఏ ధర్మశాస్త్రాన్ని అయితే ఫాలో అయ్యారో అది దేనిలో చేయలేకపోయింది. దాని పేరే సంపూర్ణ సిద్ధి. ఇంతకు ఆ సంపూర్ణ సిద్ధి ఏంటో చూద్దాం కాసేపట్లో. ఆ ధర్మశాస్త్రము దేనికిని సంపూర్ణ సిద్ధి కలుగజేయలేదు గనుక ముందియబడిన ఆజ్ఞ బలహీనమైనందునను నిష్ప్రయోజనమైనందునను అది నివారణ చేయబడి ఉన్నది. ఎక్స్క్యూజ్ మీ, పాత నిబంధనలో ఇవ్వబడిన ధర్మశాస్త్రము ఏదో ఒక పాయింట్ దగ్గర ఫెయిల్ అవుతుంది. అదేనా ఇక్కడ పాయింట్? ఎక్కడో అది ఫెయిల్ అవుతుంది. అది దేవుని ఫెయిల్యూర్ కాదు, అది వేరే సబ్జెక్ట్ అయిపోతుంది. మళ్ళీ ఇచ్చింది ఆయనే కదా అనకూడదు, కౌంటర్ అది. ఆ ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చాడనేది మనం ఇంకొకసారి మాట్లాడుకుందాం. బట్ హెబ్రీ పత్రిక వ్రాసిన భక్తుడు, రచయిత గారు ఏం చెప్తున్నారో మీరు పసిగట్టండి అంటున్నా నేను. కాంటెక్స్ట్ మళ్ళీ, ఆ ధర్మశాస్త్రము దేనికిని సంపూర్ణ సిద్ధి కలుగజేయలేదు గనుక ముందియబడిన ఆజ్ఞ బలహీనమైనందునను నిష్ప్రయోజనమైనందునను అది నివారణ చేయబడి ఉన్నది అని ఇప్పుడు నెక్స్ట్ అంటున్నాడు అదే వచనంలో. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడెను. చెప్పండి దీని పేరేమిటో? అంతకంటే శ్రేష్టమైనది ప్రవేశపెట్టబడిన దాని పేరేంటి చెప్పండి? క్రొత్త నిబంధన. అంతకుముందు ఏది ఫెయిల్ అయిందని చెబుతున్నాడు ఇక్కడ? పాత నిబంధనలోని ధర్మశాస్త్రము ఒక పర్పస్ని సర్వ్ చేయలేకపోతుంది. ఏదో ఒక పర్పస్ ఉంది. పాత నిబంధన ఏదైతే చేయలేకపోయిందో క్రొత్త నిబంధన అది చేయగలుగుతుంది అని చెబుతున్నాడు. ఎవరికి? ఎవరికి? క్రొత్త నిబంధన అంత అవసరం లేదు, పాత నిబంధన సరిపోతుంది అనుకునే హెబ్రీయులకు. కాంటెక్స్ట్ చూద్దాం. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడేను. ఇప్పుడు చూడండి నెక్స్ట్ మాట, దీని ద్వారా దేవుని యొద్దకు మనము చేరుచున్నాము. అర్జెంటుగా లాస్ట్ లైన్ అండర్లైన్ చేయండి, అర్జెంటుగా లాస్ట్ లైన్ అండర్లైన్ చేయండి. దీని ద్వారా. ప్రశ్న, దేని ద్వారా? దేని ద్వారా? క్రీస్తు యేసు ప్రభు యొక్క బలియాగము ద్వారా లోకములో ప్రవేశించిన క్రొత్త నిబంధన ద్వారా దేవుని యొద్దకు మనము చేరుచున్నాము. క్రొత్త నిబంధన ఎక్కడ స్టార్ట్ అయింది? సిలువ. సిలువ దగ్గరకు వచ్చిన వాడికి, సిలువ దగ్గరికి రానోడికి ఉండే తేడా చెబుతున్నాడు అక్కడ. సిలువ దగ్గరికి ఎవడొచ్చినా వాడికి దేవునితో కనెక్షన్ స్టార్ట్ అవుతుంది డైరెక్ట్గా. సిలువ దగ్గరికి రానివాడికి, అంటే క్రొత్త నిబంధన దగ్గరికి రానివాడికి దేవునితో యాక్సెస్ రావట్లా. ఈ పాయింట్ మీకు అర్థమైందా లేదా చెప్పండి? అది చెప్పడానికి ఆయన ఉపయోగించిన పదం ఏంటో చెప్పనా? సంపూర్ణ సిద్ధి. నేను ఒక వారం రోజులు టైం ఇస్తాను.
ఆ 18, 19 వచనాలు ఒకటికి 100 సార్లు చదవండి 7వ అధ్యాయంలో. సంపూర్ణ సిద్ధి అంటే ఏంటో మీకు క్లూ అంతా అర్థమైపోతుంది. సంపూర్ణ సిద్ధి అంటే హెబ్రీ పత్రికలో భాష, ఇక్కడ దేవునితో మనకు డైరెక్ట్ యాక్సెస్, అంటే ఏ అడ్డంకులు లేకుండా, ఏ అభ్యంతరాలు లేకుండా, ఏ ఇబ్బందులు లేకుండా హాయిగా హ్యాపీగా దేవునితో కనెక్షన్ స్టార్ట్ అవ్వడమే హెబ్రీ పత్రికలో చెబుతున్న సంపూర్ణత. సంపూర్ణత. ఇంకా చూద్దాం. 9వ అధ్యాయం, అదే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం ఇంకా బలంగా అర్థమవుతుంది. ఇప్పుడు నేను చెబుతున్న పాయింట్ ఇంకా బలంగా అర్థమవుతుంది. ఇప్పుడు హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము వచనము కూడా 9. అందరూ చూడండి మనం మాట్లాడుకుంటున్న కాంటెక్స్ట్ ఎంత బాగుంటుందో. 9వ అధ్యాయం 9వ వచనం, ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది. ఈ ఉపమానార్థమును బట్టి మనస్సాక్షి విషయములో ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలుగజేయలేని అర్పణలును బలులను అర్పింపబడుచున్నవి. ఆరాధికునికి సంపూర్ణ సిద్ధి లేదట. అంటే అర్థం ఏంటో చెప్పనా? ఆరాధికునికి దేవుని యొద్దకు చేరే యాక్సెస్ లేదు. ఎక్కడ? పాత నిబంధనలో దేవునితో నేరుగా కనెక్షన్ పెట్టుకుండే ఒక యాక్సెసిబిలిటీ లేదు. ప్రతి సంవత్సరం అతని పక్షాన, ప్రతి ఏటా అతని పక్షాన ఎన్నో బలులు. విషయం ఏంటంటే వీళ్ళ పక్షాన బలి కార్యక్రమాన్ని జరిపించే యాజకులు కూడా సంపూర్ణులు కాదు. వీళ్ళ పక్షాన బలు అర్పించేది ఎవరు? అక్కడ యాజకులు. వాళ్ళేమైనా సంపూర్ణులా? నో. అంటే ఆరాధికుడు, పాత నిబంధనలో ఆరాధికుడు, క్రొత్త నిబంధనలో ఉన్న వారంతా ఫ్రీగా, పాత నిబంధనలో ఉన్నవారు దేవునిని చేరుకోలేని పరిస్థితి. వేటి మీద ఆధారపడి? చెప్పండి, వేటి మీద ఆధారపడి? ఆ బలుల మీద ఆధారపడి. 9వ అధ్యాయం 9వ వచనం, ఆరాధికునికి ఉండే ప్రాబ్లం చెబుతున్నాడు రచయిత. పాత నిబంధనలో సంపూర్ణ సిద్ధ అనే పదమే వాడుతున్నాడు అక్కడ. వెళ్దాం ఇంకా ముందుకి. అదే 9వ అధ్యాయంలో 26వ వచనం తర్వాత 9వ అధ్యాయం మొత్తం చదవండి. 26కి వెళ్ళిపోదాం. 26, 27, 28. అట్లైన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్ష పరచబడెను. 28వ వచనం, అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములు భరించుటకు ఒక్కసారే అర్పించబడ్డాడు. ఒక్కసారే, వన్స్ ఫర్ ఆల్. యేసుక్రీస్తు ప్రభు యొక్క బలియాగానికి పాత నిబంధనలోని బలులకు తేడా చెబుతున్నాడు ఇక్కడ రచయిత. ఈయన బలి ఒక్కసారి సరిపోతుంది, వాళ్ళ బలులు ప్రతి సంవత్సరం. 10వ అధ్యాయం మొదటి వచనం, ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయ గలిది కానీ, మళ్ళీ ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయ గలదియే కానీ ఆ వస్తువుల నిజస్వరూపము గలది కాదు గనుక ఆ యాజకులు ఏటేట ఎడతెగకుండా అర్పించు ఒకటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడును సంపూర్ణ సిద్ధి కలుగజేయనేరవు. అండర్లైన్ చేయండి అన్నమాట. కాంటెక్స్ట్ 10వ అధ్యాయం 14వ వచనం తీసుకొని యుద్ధం చేస్తారా? 10వ అధ్యాయం 14వ వచనం పెట్టుకొని వచ్చేస్తే అయిపోద్దా? ఆ మొదటి వచనం నుంచి మాట్లాడదాం. చెప్పండి. వీళ్ళు ఎప్పుడైనా మీకు తగిలింటే వాళ్ళు హెబ్రీ పత్రిక 10, 14 చూపించారో లేదో మీరు చెప్పండి. ఈ వచనం చూపించకుండా అస్సలు వాళ్ళ ఆట జరగదు. 10వ అధ్యాయం 14వ వచనం, 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 10
14వ వచనంలో సంపూర్ణత పరిశుద్ధతకు సంబంధించిందా? మరి మొదటి వచనం సంగతి ఏంటి? అదే సంపూర్ణత గురించి మాట్లాడుతున్నాడు అక్కడ. ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయ గలదే కానీ ఆ వస్తువుల నిజస్వరూపము గలది కాదు గనుక ఆ యాజకులు ఏడ తెగకుండా అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడును సంపూర్ణ సిద్ధి కలుగజేయనేరవు. తెచ్చువారికి సంపూర్ణ సిద్ధి కలుగజేయని బలులవి. ఏమిటింతకది? ఏమిటా సంపూర్ణ సిద్ధి అని అడిగితే 7వ అధ్యాయం 19వ వచనం చెప్పాడు, శ్రేష్టమైన అర్పణ ఈరోజు ఉంది గనుక దాని ద్వారా మనము దేవుని యొద్దకు, చెప్పండి అన్నమాట, 7వ అధ్యాయం 19వ వచనం చివరి మాట, చేరుచున్నాము. దేవుని యొద్దకు చేరుకునే ఒక అద్భుతమైనటువంటి సౌలభ్యం దేని ద్వారా మనకు దొరికింది? సిలువ బలియాగము ద్వారా. ఎవరు బలి అవ్వడం వలన? యేసుక్రీస్తు ప్రభు. ఎన్ని మార్లు బలయ్యాడు? ఒక్కసారే. విషయం ఏంటంటే ఆయన ఒక్కసారి అర్పించి, ఒక్కసారి అర్పణగా మారి, ఒక్కసారి తనను తాను అర్పించుకొని ఇక మీదట ఎవ్వరూ కూడా ప్రతి ఏటా బలులు అర్పించవలసిన అవసరత మీకు లేదు అని ఆ స్థితి నుండి మానవ జాతిని బయటికి తీసుకొని వచ్చి విడుదల కలగజేసి విమోచించి ఏం చేశాడు? ఒక్కసారి ఇక్కడికి వస్తే మీకు డైరెక్ట్ యాక్సెస్ వచ్చేస్తుందని పాత నిబంధనలో లేని స్థితిని క్రొత్త నిబంధనలో మనకిచ్చాడు. ఇప్పుడు మనకు పర్ఫెక్ట్ యాక్సెస్ ఉంది. ఎవరితో? పర్ఫెక్ట్ యాక్సెస్ ఉంది. ఎవరితో? దేవునితో. ఎక్కడికి వచ్చి? సిలువ దగ్గరకు వచ్చి. ఈ పాసిబిలిటీ ఎవరికి లేకుండింది ఒకప్పుడు? పాత నిబంధనలో ఉన్న వారికి. రైట్. ఇక్కడున్న మనందరము కూడా ఇప్పుడు సిలువ దగ్గరకు వచ్చే దేవునితో కనెక్షన్ స్టార్ట్ అయింది మనకు. ఎస్ ఆర్ నో చెప్పండి. సిలువ దగ్గరికి రాకముందు లైఫ్ కూడా ఒకటి ఉంది మనకు. ఏంటి? మన పాపాలు ఒప్పుకొనని దినములవి, మనం పాపులమని రియలైజ్ అవ్వని దినములవి పూర్వము. ఉందా లేదా చెప్పండి? ఉందిగా. సిలువ దగ్గరికి రాని జీవితం ఒకటి ఉందే. అప్పుడు మనం ఎన్ని చేసిండొచ్చో, ఎన్నో చేసింటాము, కానీ మనకు డైరెక్ట్ యాక్సెస్ లేదు. నేను అడుగుతున్నాను, మీరైనా నేనైనా మనందరం సిలువ దగ్గరికి ఎందుకు వచ్చాము ఒకరోజు? సిలువ దగ్గరికి ఎందుకు వచ్చాము ఒకరోజు? సిలువ దగ్గరికి రాకపోతే మనము పొందుకోలేని ఒక దానిని పొందుకోవడానికే సిలువ దగ్గరకు వచ్చాం. అదే దేవునితో రిలేషన్, దేవునితో బంధం. తన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకై ఆయన ఏమిచ్చారట? అధికారం. వచనం చెప్పండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. తననెందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. అది కదా జరిగింది. ఆ దేవునితో బంధం ఏర్పడే ఒక స్థితి ఉందే, దానినే హెబ్రీ గ్రంథకర్త అంటున్నాడు సంపూర్ణ సిద్ధి. చెప్పండి, సంపూర్ణ సిద్ధి. మనం అప్పుడప్పుడు కొందరు తంటుంటాం, ఎక్స్క్యూజ్ మీ, ఈ మాట ఏనండి జాగ్రత్త. అప్పుడప్పుడు కొందరు తంటుంటాం, అయ్యగారు ఒకప్పుడు మిమ్మల్ని రీచ్ అవ్వాలంటే నేనేమనుకునేవాడిని అంటే, వాళ్ళకు ఫోన్ చేయాలి, వీళ్ళకి ఫోన్ చేయాలి, వాళ్ళని అడగాలి, వీళ్ళని అడగాలి, ఇంతమందిని అడిగితే తప్ప నిన్ను రీచ్ అవ్వలేమనుకున్నాము. కానీ నిజంగా దేవునికి స్తోత్రం, మీతో డైరెక్ట్గా మాట్లాడే ఒక అద్భుతమైన పరిస్థితి ఈరోజు ఉంది అని అప్పుడప్పుడు మనం అంటుండం. కొంతమందితో అంటూ ఉండమా చెప్పండి. అంటే ఎవరితోనైనా మనకు డైరెక్ట్ కాంటాక్ట్ దొరికితే ఆనందమా కాదా? ఆనందమా కాదా? ఆనందంగా చెప్పండి. ఆనందం. మట్టి మనిషితోనే, ఒక మట్టి మానవుడితోనే మనకు డైరెక్ట్ కాంటాక్ట్ దొరికితే ఆహా. ఒక్కొక్కసారి మనం మేము పెద్దోళ్ళ ఫోన్ నెంబర్లు అడుగుతుంటాం, సార్ మీ ఫోన్ నెంబర్ తీసుకోవచ్చా? ఇచ్చారనుకోండి, అబ్బా 10 మంది చూస్తాం, ఆయన ఫోన్ నెంబర్ నాకు చూడు ఒకసారి. ఎమ్మెల్యే గారి డైరెక్ట్ ఫోన్ నెంబర్ ఇది.
చూపిస్తాం. మనం చేస్తే ఎత్తాడో ఏదో దేవుడికే తెలుసు. మళ్ళీ ఫోన్ నెంబర్ అయితే చూపిస్తాం. ఎమ్మెల్యే గారి ఫోన్ నంబర్ పర్సనల్ ఇది, సీఎం గారిది, పిఎం గారిది. సమాజంలో ఒక పెద్ద మనిషితో డైరెక్ట్గా మనకు కాంటాక్ట్స్ ఉంటే పండగ చేసుకుంటున్నాం, పొంగిపోతున్నామే. సృష్టికర్తతో నేరుగా మనకు కాంటాక్ట్ దొరికిన స్థలమే సిలువ. సిలువ దేవునితో డైరెక్ట్ కాంటాక్ట్ ఎవరికి ఉండదు చెప్పండి? సిలువ దగ్గరికి రానోడికి ఉండదు. యేసుక్రీస్తు ప్రభు మోసిన సిలువ, ఆ సిలువపై యేసు ప్రభు చిందించిన రక్తం ఎన్నిసార్లు? ఒక్కసారి ఆయన అర్పించిన అర్పణ ఎంత పవర్ఫుల్లో చెబుతున్నాడు ఈయన. ప్రతి ఏటా అర్పించే అర్పణలలోని బలులకు లేని శక్తి ఒక్కసారి అర్పించిన యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తానికి, ప్రాణానికి, బలికి ఆ పవర్ ఉందని చెబుతున్నాడు. హెబ్రీ పత్రికలో గ్రంథకర్త చెబుతున్న సంపూర్ణత పరిశుద్ధత గురించి కాదు, దేవునితో రిలేషన్ గురించి, దేవునితో యాక్సెసిబిలిటీ గురించి. విషయం చెప్పనా? అలా మనందరము కూడా సిలువ దగ్గరకు వచ్చి దేవునితో డైరెక్ట్గా కాంటాక్ట్ని పొందిన వాళ్ళం మనందరం. ఇది చిన్న విషయమా చెప్పండి, నాకు తెలియక అడుగుతున్నాను. దేవునితో డైరెక్ట్ కాంటాక్ట్ దొరకడం అనేది చిన్న విషయమా చెప్పండి? ఈ జీవితాంతం ఆలోచించినా దీన్ని వర్ణించలేం, ఆయనతో డైరెక్ట్ కాంటాక్ట్ దొరకడం. విషయం ఏంటంటే, ఆయనతో కాంటాక్ట్ స్టార్ట్ అయిన తర్వాత మన జీవితంలో ఏం స్టార్ట్ అవుతుందో చెప్పనా? పరిశుద్ధపరచబడుతూ ప్రయాణం చేయడం అనే ఒక లైఫ్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ చెప్పనా? ఎప్పుడైతే సిలువ దగ్గరకు వస్తామో అక్కడ మనకు పొజిషనల్ హోలీనెస్ స్టార్ట్ అవుతుంది. పొజిషనల్ హోలీనెస్ వస్తుంది. ఎందుకంటే దేవునితో కాంటాక్ట్ స్టార్ట్ అవ్వగానే మన మెడలో ఒక బిరుదు వచ్చేస్తుంది. ఏమిటది? పరిశుద్ధులు, పరిశుద్ధులు, పరిశుద్ధులు అని. అయితే పరిశుద్ధులనే టైటిల్ ఒకటే వస్తుంది, కానీ అదే బైబిల్లో చెబుతాడు, ఆ పరిశుద్ధతను మనము పెంచుకుంటూ ప్రయాణం చేయాలి. ఆ పెంచుకుంటూ ప్రయాణం చేసేదే ప్రోగ్రెసివ్ హోలీనెస్. ఇప్పుడు హెబ్రీ పత్రిక 10:14 తెలుగు ఇంగ్లీష్లో చూపిస్తాడు. బాగా మీరు గమనిస్తే మీకు 2 స్టేట్మెంట్స్ కనపడతాయి. షో ఇట్ అగైన్. హెబ్రీ పత్రిక 10:14 ఒక అర్పణ. ఎన్ని అర్పణల చేత అక్కడ చూడండి, అక్కడ చదవండి ఒకసారి. ఆ ఒక్క అనే పదం నొక్కండి ఒకసారి. ఒక్క అర్పణ చేత ఈయన అంటే యేసు ప్రభు పరిశుద్ధపరచబడు వారిని. ఇంగ్లీష్లో చూపిస్తే మీకేం అర్థమైపోయింది? అది పరిశుద్ధపరచబడు అంటే పరిశుద్ధపరచబడుచున్న వారికి అని మీనింగ్. అక్కడ కంటిన్యూస్ టెన్స్ అది. పరిశుద్ధపరచబడుచున్న వారిని సదాకాలమునకు ఏం చేశాడు? సంపూర్ణులుగా చేశాడంటే చెప్పండి. సంపూర్ణులుగా చేశాడంటే మీనింగ్ ఏంటి? దేవునితో కాంటాక్ట్ని ఆయన కలిపాడు. అది పాయింట్ అక్కడ. నీకు ఈ రోజు నుంచి పరలోకపు దేవునితో అంటే తండ్రి అయిన దేవునితో డైరెక్ట్ కాంటాక్ట్ నేను కుదురుస్తున్నాను, నిలబెట్టుకొని జావు. అది పాయింట్ అక్కడ. ఇప్పుడు దేవునితో నీ కాంటాక్ట్ వచ్చిన తర్వాత ఎవడైనా పోగొట్టుకుంటాడు బుద్ధున్నాడు. అప్పుడు మనం ఫీల్ అవుతుంటాం, ఆ పలానా ఆయన ఫోన్ నెంబర్ నా దగ్గర ఉండేదండి, కర్మగాలి మిస్ అయింది అది అంటుంటాం. అప్పుడప్పుడు ఫోన్ చూపిస్తూ, నా ఫోన్కి వైరస్ వచ్చింది, ఆయన నంబర్ ఎగిరిపోయింది. మా ఇల్లు సర్దాము, వేరే ఇంటికి షిఫ్ట్ చేసాము, ఫోన్ నంబర్లన్నీ ఎగిరిపోయాయి. ఎగిరిపోతే బాధ. అన్ని ఫోన్ నంబర్లు ఇప్పుడు రావద్దు. ఈ భూమి మీద ఎవరి కాంటాక్ట్ నంబర్ మిస్ అయినా మనము మరీ అంత తెగ బాధపడాల్సిన అవసరం లేదు. కానీ దేవునితో మనకు వచ్చిన కాంటాక్ట్ని లేదా కనెక్షన్ని
పొరపాటున కూడా ఏం చేయకూడదు? పోగొట్టుకోకూడదు. పోగొట్టుకోకూడదంటే మనము పరిశుద్ధతలో ఏమవ్వాలి? ఎదుగుతూ ఉండాలి. పరిశుద్ధతలో ఎదగడమే ప్రోగ్రెసివ్ హోలీనెస్. అంటే ప్రగతిశీల పరిశుద్ధత, పురోగ పరిశుద్ధత. అందుకే ఆయన అనేది 10వ అధ్యాయంలో ఈ మాట చెప్పి 12వ అధ్యాయం 14వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. 12వ అధ్యాయము 14వ వచనంలో ఆయన అంటున్న మాట ఏమిటి? పోయిన వారం మాట్లాడుకున్నాంగా. అందరితో సమాధానము కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. నంబర్ 2, పరిశుద్ధతను కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. మరియు అనే పదం లేదు కదా అని మీరు మిస్ అవ్వకండి. అక్కడ మరియు అనే సెన్స్ ఉందని లాస్ట్ వీక్ చెప్పా. అయినప్పటికీ ఇంగ్లీష్లో చూపిస్తాడు మళ్ళీ 12:14. పర్స్యూ పీస్ విత్ ఆల్ పీపుల్ అండ్ హోలీనెస్ వితౌట్ విచ్ నో వన్ విల్ సీ ద లార్డ్. ఈ వారం నేను క్లూ మాత్రమే ఇస్తున్నా. 10వ అధ్యాయం 14వ వచనంలో ఇందాక పరిశుద్ధ పరచబడుచున్న వారిని ఏం చేశాడు యేసు ప్రభు? సంపూర్ణ సిద్ధి ఇలా సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. చెప్పండి, హెబ్రీ పత్రిక మీకు టైటిల్ కూడా చూపిస్తున్నాడు స్క్రీన్ మీద. 10:14లో ఉన్న సంపూర్ణత అనగా అర్థం ఏమిటి? హెబ్రీ పత్రిక 10:14లో ఉన్న సంపూర్ణత అంటే దేవునితో మనకు ఏం మొదలవడం? కాంటాక్ట్స్ మొదలవడం, కనెక్షన్ మొదలవడం. సిలువ దగ్గరికి రానంత వరకు ఇది లేదు మనకు. ఎవరికైతే దేవునితో కాంటాక్ట్స్ ఉండవో బైబిల్ ప్రకారంగా వాళ్ళు ఎవరు కాదు? సంపూర్ణులు కాదు. జీవితానికి అర్థం లేదు. దేవునితో కనెక్షన్ స్టార్ట్ అయితేనే ఆ జీవితానికి చక్కని మీనింగ్ స్టార్ట్ అవుతుంది. రైట్? ఈ వారం మీరు ఆలోచించవలసింది ఏంటో చెప్పనా? 10:14లో ఆయన చెబుతున్నాడు, దేవునితో సంబంధము మొదలవ్వగానే మనము ఒక పర్ఫెక్ట్ కాంటాక్ట్లోనికి వచ్చినట్టు, దేవునితో పర్ఫెక్ట్ కనెక్షన్ మొదలైనట్టు. దేవునితో పర్ఫెక్ట్ కనెక్షన్ ఎక్కడ మొదలవుతుంది? మనకు సిలువ దగ్గర. ఇప్పుడు మన బాధ్యత ఏమిటి చెప్పండి? మన బాధ్యత ఏమిటి? ఆ కనెక్షన్ని నిలబెట్టుకోవాలి. ఆ కాంటాక్ట్ని పోగొట్టుకోకూడదు. ఎక్స్క్యూజ్ మీ, అది పోగొట్టుకోకూడదంటే ఏమి పోకూడదు? 12:14లో హెబ్రీ పత్రిక 12:14లో ఏమి పోతే మనలో నుంచి కనెక్షన్ పోతుంది, కాంటాక్ట్ పోతుంది? పరిశుద్ధత. పరిశుద్ధత లేకుండా ఎవడును 12:14 దేవునిని లేదా ప్రభువును చూడడు అంటే అర్థం ఏంటి? ప్రభువును చూడండి అర్థం ఏంటి? కాంటాక్ట్ ఎగిరిపోతుందని, మళ్ళీ కనెక్షన్ ఎగిరిపోతుందని. మళ్ళీ సిలువ దగ్గర వచ్చిన కనెక్షన్ని నిలబెట్టుకోవలసిన బాధ్యత మనది. సిలువ దగ్గర మనకు వస్తుంది పరిశుద్ధత. ఆ పరిశుద్ధతను నిలబెట్టుకోవడం ఎవరి బాధ్యత? మన బాధ్యత. ఇప్పుడు మన అంశం ఏంటో గుర్తు తెచ్చుకోండి ఒకసారి. పరిశుద్ధులుగా ఉండుట మన బాధ్యత కాదా? మీకేమనిపిస్తోంది ఈరోజు విన్న వివరణను బట్టి? ఇంకొకసారి చెప్పండి, మన బాధ్యత కాదా? వాళ్ళేమంటారు, మన బాధ్యత ఎక్కడా? దేవుడే మనల్ని పరిశుద్ధులుగా చేసేసాడు, ఇందులో మన బాధ్యత అంటూ ఏమీ లేదు అని ఈ వచనాన్ని పెట్టుకొని వాళ్ళు మాట్లాడేది. 10:14 ఈరోజు నేను ఇచ్చిన వివరణ ఎంతమందికి అర్థమైందో చేయొద్దండి. అందరికి అర్థమైంది అనుకుంటాను. రైట్. 1కి 2-3 సార్లు 10 సార్లు మళ్ళీ దీన్ని నెమరు వేయండి, మెడిటేట్ చేయండి. నేను చెప్పినప్పుడు అన్నీ అర్థమైనట్టే ఉంటాయి. తర్వాత మనం ఒంటరిగా చూస్తే ఏం అర్థం కాదు. అలాంటిది జరగకూడదంటే మీరు నన్ను చూస్తుండాలి, దాన్ని చూస్తుండాలి. నన్ను చూడడం అంటే ఎక్కడ? యూట్యూబ్లో ఈ మెసేజ్ ఉంటుంది కదా, యూట్యూబ్లో. గుర్తుపెట్టుకోండి, ఈ కృపా సందేశాలు అనేవి కుదిరితే వీలైతే టైం ఉంటే వినే సందేశాలు కాదు ఇవి. జనరల్ మెసేజెస్ కాదు ఇవి, డాక్ట్రినల్ మెసేజెస్.
సోటియరియాలజీ అనే శాస్త్రానికి సంబంధించిన లెసన్స్ ఇవి. రక్షణ శాస్త్రానికి సంబంధించిన పాఠాలు ఇవి. ఆదివారం మందిరానికి వెళ్తే 4 ముక్కలు చెప్పాడు విన్నామన్నట్టు వద్దు. జ్వరం వస్తే పారాసెటమాల్ వేసుకోవడం వేరు, షుగర్ పేషెంట్ షుగర్ ట్యాబ్లెట్ వేసుకోవడం వేరు. రెండిటికి తేడా ఉంది. 2 ట్యాబ్లెట్లే కదా అనుకోకూడదు. పారాసెటమాల్ వేసుకోకపోయినా పడుకుంటే జ్వరం పోవచ్చేమో, కానీ షుగర్ ట్యాబ్లెట్లు వేసుకోవడం మానేస్తే షుగర్ తగ్గదు, ఇక పెరుగుతూనే ఉంటుంది. అంటే జనరల్ మెడిసిన్ వేరు, స్పెసిఫిక్ మెడిసిన్ వేరు, స్పెషల్ మెడిసిన్ వేరు. ఇవి జనరల్ మెసేజ్లు కాదు, స్పెషల్ మెసేజ్లు ఇవి. జనరల్ మెడిసిన్, స్పెషల్ మెడిసిన్. జనరల్ వేసుకోకపోయినా పర్లేదు, స్పెషల్ వేసుకొని చావాల్సిందే. జనరల్ మెసేజ్లు విన్నా వినకపోయినా ఏదో ఒకరోజు వినొచ్చు. ఇవి స్పెషల్ మెసేజెస్. ఖచ్చితంగా వినాలి, ఖచ్చితంగా నేర్చుకోవాలి, ఖచ్చితంగా దానిని నెమరు వేయాలి. మీలో ఎవరైనా నిర్లక్ష్యం చేస్తుంటే ఆ పొరపాటు అస్సలు చేయకండి. విందాం ఈ మాట. యేసుక్రీస్తు ప్రభుకు సంబంధించి ఆయన సంపూర్ణ సిద్ధి పొంది ఉన్నాడు, సంపూర్ణ సిద్ధి పొంది ఉన్నాడు అన్న పాయింట్ ఏదైతే ఉందో అది ఆయన పరిశుద్ధతకు సంబంధించింది కాదు అని మనం అనుకున్నాం. అర్థమైపోయింది కదా అది. మరి దేని గురించి అది అని అడిగితే ఆయన శిలువ బలియాగం గురించి. ఎప్పుడైతే శిలువ కార్యము పూర్తి చేశాడో అప్పుడు మనకు సంపూర్ణ యాక్సెస్ స్టార్ట్ అయింది. మనకు సంపూర్ణ దేవునితో కాంటాక్ట్ అనేది కుదరాలి అని అంటే ముందు ఆయన ఏమవ్వాలి? బలి అవ్వాలి. ఆయన బలి అవ్వకుండా మనకు ఈ డోర్ ఓపెన్ అవ్వదు. ఆయన బలి అవ్వకుండా మనకి ఈ డోర్ ఓపెన్ అవ్వదు. మనకి ఈ డోర్ ఓపెన్ అవ్వాలంటే అంటే హెబ్రీ పత్రిక 10:14లో ఉన్నట్టుగా మనము సంపూర్ణంగా దేవునితో కనెక్షన్ మనకు ఏర్పడాలంటే ఆయన ఏం కావాలి? శ్రమపడాలి. అంతేనా? శ్రమపడాలి, ఆ తర్వాత రక్తం కార్చాలి, ప్రాణం పెట్టాలి, సమాధి చేయబడాలి, తిరిగి లేవాలి. అది జరిగితే తప్ప మనకి యొక్క సౌలభ్యం సౌకర్యం దొరకదు. కనుక అది ఆయన పూర్తి చేసినప్పుడు ఈ విషయంలో ఆయన తన పనిని సంపూర్ణంగా ఏం చేశాడు? నెరవేర్చాడు. అక్కడ చెప్పబడుతున్నది ఆ సంపూర్ణ స్థితి గురించి, ఆ సంపూర్ణ కార్యము గురించి. ఈ లోకానికి యేసుప్రభు దేనికి వచ్చాడు? మనందరి కోసం ప్రాణం పెట్టడానికే. అది జరగనంత వరకు అది ఇంకా పూర్తయినట్టు కాదు పని. శిలువలో ఆయన అన్న మాట చివరికి ఏంటి? సమాప్తమాయెను. అంటే అర్థం ఏంటి? ఇట్ ఈస్ ఫినిష్డ్. ఆయన ప్రాణం పెట్టనంత వరకు ఆయన వచ్చిన కార్యము సంపూర్ణమైనట్టు కాదు. అది ఆయన పూర్తి చేయనంత వరకు అది అసంపూర్ణమైనదే. దాన్ని సంపూర్తి చేసి సమాప్తమైనదని చెప్పి ఆయన ఈ లోకం నుంచి వెళ్ళిపోయి మనలను సంపూర్ణులుగా చేశాడు. యాక్సెస్, ఆ లింక్ మొత్తం మనము పట్టుకోవాలి. ఆ లైన్ మీద లేమనుకోండి, అక్కడెక్కడో ఒక ముక్క తెచ్చి ఇది అదే అని చెప్తారు. అది కుదరదు, అది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్. అది మీరు మనసులో అనుకున్నది మీరు చెబుతున్నది, అది మీరు అనుకున్నది రుద్దుతున్నది. అది నేను అందుకే పదే చెబుతుంటాను. ఆ కొరియా వాళ్ళను వాళ్ళకి తెలియక ఏవో 4 మాటలు చెప్తారు. పరలోకంలో మమ్మీ ఉందని చెప్పింది వాళ్ళే. కొరియా నుంచి బోధ వచ్చిందంటే 1కి 4 సార్లు ఆలోచించాలి. ఈ 2 తెలుగు రాష్ట్రాలలో, మళ్ళీ పేరు పెట్టి చెబుతున్నా, 2 తెలుగు రాష్ట్రాలలో కొరియాలోని ఆక్సో పార్క్ అనే వాక్య వక్రీకరణ చేసే ఒక పెద్ద మనిషికి తెలియకుండానే దాసులైపోయారు. ఆయన వక్రీకరణకు గురైపోయారు, బలైపోయారు. లక్షల మంది ఆయనకు ఫాలోవర్స్ ఉన్నారు. అయితే ఏంటి? సో వాట్? ఈ 2 తెలుగు రాష్ట్రాలలో చాలామంది కొరియా బోధకు బలైపోతున్నారు. బహుపరాక్, జాగ్రత్త. ఈరోజుతో కృపా సందేశాలలో మనం ఎన్ని మాట్లాడుకున్నట్టు? 21. కృపా సందేశాలు అన్నది మెయిన్ టైటిల్. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సబ్ టైటిల్ ఏమిటి?
పరిశుద్ధులుగా ఉండుట మన బాధ్యత కాదా? అందులో ఈరోజు మాట్లాడింది హెబ్రీ పత్రిక 10:14 మాట్లాడాను. ఎక్స్క్యూజ్ మీ, స్క్రీన్ మీద మీరు చూస్తున్న ఆ టైటిల్ చూపించు. ఏ టైటిల్? పరిశుద్ధులుగా ఉండుట మన బాధ్యత కాదా అన్నది ఇప్పుడు నన్ను చూపించు. ఇంతవరకు మనం విన్నది 5వ భాగం. దేవుని చిత్తమైతే ఈరోజు ఏ పాయింట్ దగ్గర ఆపామో అక్కడ నుంచే దీని కంటిన్యూయేషన్ ఉంటుంది. అది 6వ భాగం. ఇదే టైటిల్ మీదనే 6వ భాగం. ఒకవేళ వచ్చే వారం మనం కొత్త పాట రిలీజ్ చేసుకోవాల్సి వస్తే ఆ ఒక్క వారం బ్రేక్ వస్తుందేమో, ఎందుకంటే పాట ఉంటుంది కనుక, పాట రిలీజ్ చేసుకోవాలి కనుక. పాట రిలీజ్ ఉంటే సబ్జెక్ట్ మారుతుంది, సాంగ్ రిలీజ్ లేకపోతే దీని కంటిన్యూషన్ మనం పొందుకుంటాం. ఐ క్లియర్ ఎవ్రీబడి? నో క్వశ్చన్స్, రైట్? వాళ్ళు ఇప్పుడు ఈ వచనాన్ని వక్రీకరిస్తున్నారని మీకు అనిపిస్తుందా లేదా చెప్పండి. భయంకరంగా ఆలోచిద్దాం. యేసుక్రీస్తు ప్రభు గురించి హెబ్రీ గ్రంథకర్త ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడో అర్థం చేసుకుందాం. ఆయన విరిచిన దేహం, ఆయన కార్చిన రక్తానికి సాదృశ్యంగా ప్రభు బల్ల మీద నుంచి కొద్దిసేపట్లో మన ముందుకు రొట్టె ద్రాక్షారసం రాబోతుండగా భయముతో భక్తితో ఈరోజు మాటలు నెమరు వేసుకుంటూ, నిజమే కదా, ఈ శరీరము ద్వారానే కదా, ఈ రక్తము ద్వారానే కదా నాకు డైరెక్ట్గా దేవాది దేవునితో బంధం ఏర్పడింది, దాన్ని నిలబెట్టుకోవాలి అని మనల్ని మనము ప్రశ్నించుకుంటూ, పరిశీలించుకుంటూ, మనల్ని మనం విమర్శించుకుంటూ బహు జాగ్రత్తగా ఈ పరిచర్యలో పాల్గొందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలోని 14వ వచనం ఎంత భయంకరంగా వక్రీకరిస్తున్నారో నాయనా ఈరోజు మేము విన్నాం. ఈ విన్న మాటలలో ఉన్నటువంటి అర్థాన్ని మనసునందు పెట్టుకొని బహు జాగ్రత్తగా మా రక్షణను నిలబెట్టుకుంటూ, కాపాడుకుంటూ, భయముతో భక్తితో జీవించుటకు సహాయం చేయమని, మరొక పర్యాయము మరిన్ని విషయాలు మేము మాట్లాడుకున్నట్టుగా మమ్మల్ని సిద్ధపరచమని యేసు ప్రభు వారి పరిశుద్ధ నామములోనే ఈ ప్రార్థన మనవులు మీకే సమర్పించి వేడుకొనుచు పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.